అందరి దగ్గర ఒక్కో మెత్తు కట్ చేసి నోటొక్క మెతుకులతో ఒక ముద్ద చేసి అందరూ ఆకలితో ఆనందిస్తుంటే అందరి వంతు తన తింటూ తన కళ్ళ ముందే రోజు ఒకటి చెప్పిన ఆకలితో చనిపోతూ శవాలవుతుంటే ఆ శవాల వాసన మధ్యలోనే రోజు నివసిస్తూ చివరికి తండ్రితో సహా అందరూ చనిపోయాక శకునికి విముక్తి దొరికింది. మా రాజ్యంలో మా నియంత పాలనలో మా ప్రజల్ని ఇబ్బంది పెట్టామని ఎక్కడి నుంచో వచ్చి మా కుటుంబంలో మన సంతానంతా బంధించి బావులో పెట్టి ఆకలితో అందరినీ చంపడం హింసిస్తున్నాం కాదా? మరి మేము చేసింది అధర్మమైతే భీష్ముడు చేసింది ధర్మమా? మమ్మల్ని కిరాతకులంటే మరి భీష్ముడిని ఏమనాలి? మేం ప్రజల్ని హింసించినందుకు మమ్మల్ని ఇంత దారుణంగా చంపేస్తే మరి మమ్మల్ని ఇంత దారుణంగా చంపినందుకు భీష్ముడికి ఏం శిక్ష వేయాలి? ఎలా వేయాలి? ఎప్పుడు వస్తుంది ఆ అవకాశం అని ఎదురు చూస్తున్న సమయంలో దుర్యోధనుడి రూపంలో భీష్ముడి పైన రివెంజ్ తెచ్చుకునే అవకాశం శకునికి వచ్చింది. దుర్యోధనుడు పుట్టిన తర్వాత రాజ్యంలో చాలా పెనుమార్పులు జరిగాయి. అక్కడి ఆస్థాన జ్యోతిష్యులు ధృతరాష్ట్రుడు గాంధారి దగ్గరకు వచ్చి రాజ్యంలో ప్రస్తుతం జరుగుతున్న విపత్తులకు కారణం దుర్యోధనుడు. అతను నష్టజాతంతో పుట్టాడు. తను ఎక్కడుంటే అక్కడ ఎవరూ సంతోషంగా ఉండరు. తన వల్ల మన వంశం రాజ్యం కూడా పతనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతన్ని గతనకూడదు అని సలహా ఇచ్చారు. దానితో ధృతరాష్ట్రుడికి చాలా కోపం వచ్చింది. పిల్లలు కావాలి అని పరితపిస్తున్న సమయంలో మాకు పుట్టిన మొదటివాడు దుర్యోధనుడు. అతనంటే మాకు అత్యంత ప్రేమ వాత్సల్యం. ఎట్టి పరిస్థితుల్లో దుర్యోధనుడు మాత్రమే ఉంటాడు, తిరుగుతాడు, కురువంశానికి రాజవుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు గాంధారి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ నేను ఆవేశపడి నా గర్భం మీద కొట్టుకుని బలవంతంగా కన్నడం వల్లే ఇదంతా జరిగింది. అదే ఈ రోజు నా బిడ్డ రాక్షసి గడియల్లో పుట్టేలా చేసింది అని బోర్ నేర్చింది. అసలు తన గర్భం మీద కొట్టుకుని బలవంతంగా కనాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియాలంటే కథ కొన్ని నెలల వెనక్కి వెళ్లాలి. గాంధారికి గర్భం రాకముందు పాండురాజు కుంతి మాదిరిలతో విహారయాత్రల కోసం అడవుల్లోకి వెళ్లాడు. అక్కడ ఒక సుందరమైన ప్రదేశంలో ఒక పర్ణశాల నిర్మించుకుని ఆనందంగా నివసించడం మొదలు పెట్టాడు. అక్కడ ఉండే గిరిజనులందరూ వాళ్ళ దేవుళ్ళని చూసినట్టుగా చూసేవాళ్లు. ఒకరోజు కుంతి మాద్రి పాండురాజు దగ్గరకు వచ్చి మీరు విలువిద్యలో అత్యంత ప్రావీణ్యులని వారి విని చెప్తుంటే విన్నాం గానీ ఎప్పుడు చూడలేదు. ఈ రోజు మేము మీతో వేటకు వచ్చి మీ విలువిద్యలను చూస్తాము అని అడిగారు. సరే అని పాండురాజు వాళ్ళని తనతో పాటు వేటకు తీసుకెళ్లాడు. అప్పుడు అడవిలో నేను కళ్ళు మూసుకొని కేవలం శబ్దం ఆధారంగా వేటన కళ చూడండి అని కళ్ళు మూసుకొని అడవిలో ఒక పొదల దగ్గర శబ్దం వస్తే ఆ శబ్దం వస్తున్న దగ్గర బాణం వదిలాడు. వెంటనే ఎవరో మనిషేర్చిన శబ్దం వినిపించింది. ఎవరాని చూస్తే వాళ్ళు ఇద్దరు గంధర్వులు. వాళ్ళకి సరదాగా జింక రూపంలో రమించాలని కొడుకు పుట్టి జింకల్లా మారి ఆ పొదల్లో రమిస్తున్నారు. ఆ విషయం గమనించిన పాండురాజు వాళ్ళపైన బాణం వేశాడు. అప్పుడు వాళ్ళలో గంధర్వ స్త్రీ మరణించింది. అప్పుడు మిగిలిన గంధర్వుడికి కోపం వచ్చే మృగాలు సైతం పశువులు రమిస్తున్నప్పుడు దాడి చేయవు, వేటగాళ్లు వేటాడరు. అలాంటిది చూడడానికి నువ్వు రాజులో ఉన్నావు. నియమం తప్పి రమిస్తున్న మాపైన బాణం వేశావు. నా భార్య చావుకి కారణమయ్యావు. ఈ రోజు నేను శపిస్తున్నాను. ఏ రోజైతే నువ్వు ఏ స్త్రీతో అయినా రమిస్తావో ఆ రోజే నువ్వు మరణిస్తావు అని శపించి వెళ్ళిపోయాడు. ఇక పాండురాజుకి అర్థమైంది ఇక ఈ జన్మలో తన తండ్రి కాలేడని. తన సన్యాసం తీసుకుని ఇకపైన నేను ఇక్కడే ఈ అడవులో ఉంటాను, హస్తినాపురానికి రాను అని కబురు పెట్టాడు. ఈ వార్త విన్న ధృతరాష్ట్రుడి ఆనందానికి అవధులేవు. ఇక సింహాసనం పూర్తిగా తన సొంతమైందన్న సమయంలో గాంధారి గర్భవతి అయిందని తెలిసింది. ఆ కబురు పాండురాజుకి చెప్పమని భటులను పంపించాడు. పాండురాజుకి ఈ వార్త వినగానే ఇక ఎక్కడనే దుఃఖం తలుపొచ్చింది. గుడ్డివాడైనా నా అన్నకే సింహాసనం దక్కింది, ఇప్పుడు అన్న పిల్లలకే సింహాసనం దక్కుతుంది. ఇక నాకు కానీ నా వంశానికి కానీ రాజయ్యే యోగం లేదా? ఇది ఎలాగైనా మార్చాలి అని అనుకుని కుంతిని మాదిరిని పిలిచి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, ఏం చేసైనా ఎవరితో సంగమించైనా నాకు మాత్రం మీరు పిల్లల్ని కనిపెట్టాలి అని అడిగాడు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. భర్త బాధను చూడలేక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. కుంతి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం గుర్తొచ్చి ఇంకా ఎక్కువ గారడం మొదలుపెట్టింది. ఆ సంఘటన ఏంటంటే కుంతి యవ్వన వయసులో ఉన్నప్పుడు తన ఉండే ఆశ్రమానికి దుర్వాస మహర్షి అనే ఒక మహర్షి వచ్చాడు. అతనంటే అందరికి చచ్చేంత భయం. ఎందుకంటే ఆయన ముక్కోపి. చిన్న పొరపాటు జరిగినా ఆయన అయిన దానికి కాని దానికి శపించేస్తుంటాడు. అందుకనే ఆయనంటే భయపడి సేవలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కాని కుంతి మాత్రం ధైర్యంగా వచ్చి ఆయన ఆశ్రమంలో ఉన్న రోజులు ఎంతో ప్రేమతో కన్న కూతురిలా కన్న తల్లిలా చూసుకుంది. ఆమె సేవలకి ఇంప్రెస్ అయ్యి దుర్వాస మహర్షి ఆశ్రమం నుండి వెళ్లేటప్పుడు ఆమె చెవిలో ఒక మంత్రం చెప్పి ఈ మంత్రం చాలా శక్తివంతమైంది, ఇది 5 సార్లు నువ్వు ఉపయోగించుకోవచ్చు. ఈ మంత్రం ఉచ్చరించి ఏ దేవుడు పిలిచినా ఆ దేవుడు నీ వాడవుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన ఆ మంత్రమే భూమి మీదకి దేవుడు దింపేలా చేసింది, దేవుల్ని మనతో కలిసి తిరిగేలా చేసింది. ఆ మంత్రం ఏంటో దాని ఉపయోగం ఏంటో టీనేజ్ లో ఉన్న కుంతికి అర్థం కాలేదు. మరుసటి రోజు ఉదయం ఒక నదిలో స్నానం చేస్తూ దేవుడు నా వాడవడం ఏంటి, దానికి అర్థం ఏంటి అని ఆలోచిస్తూ ఒకసారి ప్రయత్నిస్తే తెలుస్తుంది కదా అని
నది ఒడ్డుకు వచ్చి ఏ దేవుని పిలుద్దామా అనే ఆకాశాన్ని చూస్తే ఎదురుగా సూర్యుడు కనిపించాడు. సరే అని సూర్యభగవాను తలుచుకొని ఆయన దండం పెట్టి తను కళ్ళు మూసుకొని మంత్రం ఉచ్చరించింది. కళ్ళు తెరిస్తే ఎదురుగా అత్యంత కాంతివంతమైన సూర్యభగవానుడు నిల్చునున్నాడు. సూర్యభగవానుడి కాంతి తిరుగుతూ ఆ సూర్యకిరణాలు ఆమె చుట్టూ అలుముకున్నాయి. ఆ కాంతిలో ఆమెకేమీ కనిపించట్లేదు. కొంతసేపు ఏం కనిపించక ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. కొంత సమయం తర్వాత ఆ కాంతి ఆవిడ బది వెళ్లిపోయింది. ఎదురుగా సూర్యభగవానుడు లేడు. ఒక పసిపిడి నవ్వు వినిపించింది. చేతులు బరువు కనిపిస్తున్నాయి. ఏమిటా అని తనని చూస్తే ఆమె చేతిలో అప్పుడే పుట్టిన పసిబిడ్డ బంగారపు రంగు చర్మంతో, సహజంగా ఏర్పడిన స్ఫటికం లాంటి కవచకుండాలతో, సూర్యుడిని మించిన కాంతివంతమైన అందంతో, సూర్యుడిని సైతం చల్లబరిచేంత స్వచ్ఛమైన నవ్వుతో ఒక అత్యంత సుందరమైన మగబిడ్డ ఉన్నాడు. అంటే ఈ బిడ్డ నాకు సూర్యుడికి పుట్టిన బిడ్డ. దేవుడు నావాడవుతాడు అంటే అర్థం ఇదా? సాక్షాత్తు దేవుడి బిడ్డలు నాకు పుడతారా అని ఆమెకు అర్థమైంది. ఆ బిడ్డ నవ్వు చూశాక నా జీవితంలో ఇంతకన్నా అద్భుతమైన ఆనందకరమైన రోజు ఉండదు ఇక రాదు అని అనుకుంది. ఈ బిడ్డ నా బిడ్డ అని ముసిపోయింది. కానీ అదే రోజు ఆమె జీవితంలో మర్చిపోనే విషాదకరమైన రోజు కూడా అయ్యింది. అదే సమాజం నాకు పెళ్లి కాకుండా ఈ బిడ్డకి కారణమైన వాడు నా పక్కన లేకుండా తండ్రి లేని బిడ్డతో ఈ సమాజం నన్ను ఒప్పుకోదు. ఈ బిడ్డని నాతో ఉంచుకోలేను, అలా అని వదిలేలేను. ఏం చేయాలో అర్థం కాక, నిర్ణయం తీసుకునే ధైర్యం లేక, తనతో అండగా నిలిచే తోడు లేక, తనని అర్థం చేసుకోలేని చేరదీయలేని సమాజాన్ని ఎదుర్కోలేక చివరిసారిగా ఆ బిడ్డను ముద్దాడి తన ఆశీస్సుల్ని తనపైన కుమ్మరించి ఒక పుట్టలో పెట్టి నది ఆ బిడ్డనే వదిలే, సూర్య భగవానా నా ప్రమేయం లేకుండా నాకు బిడ్డనిచ్చావు, కానీ ఈ బిడ్డను నాతో కించుకునే ధైర్యం లేక నదిలో వదిలేశాను. ఈ బిడ్డకి నువ్వే దిక్కుగా ఉండాలి అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజును గుర్తు చేసుకుని కుంతి చాలా బాగుపడింది. కుంతి కర్ణుడి విషయంలో మనం ఎన్నో జీవిత సత్యాలు తెలుసుకోవచ్చు. వీరి కథల ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతేంటంటే, పిల్లి కాకుండా పిల్లలు పుడితే తప్పు చేశామనే, సమాజం మనల్ని చేదరించుకుంటుందనే భయంతో పిల్లల్ని చెత్తకుండీల్లో, గుడిమెట్ల దగ్గర, అనాథాశ్రమం గేట్ల దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా పెంచిన పిల్లలే సరిగ్గా ఉండట్లేదు. అలాంటిది ఏ గైడెన్స్ లేక అనాథలుగా, అడుక్కునే వాళ్ళగా, ఆకలి తట్టుకోలేక దొంగలుగా, తప్పుని చెప్పేవాడు లేక రౌడీలుగా, ఆపేవాళ్ళు లేక క్రిమినల్స్ గా తయారవుతున్నారు. పెళ్లి కాకుండా పుట్టే పిల్లల వల్ల ఆ పిల్లల భవిష్యత్తు పడుతుంది. అలాగే మన సమాజానికి కూడా హాని జరుగుతుంది. అందుకనే పెళ్లికి ముందు సెక్స్ తప్పనే సిస్టమ్ వచ్చింది. రాజు కావలసిన కర్ణుడు అనాథయ్యాడు. సమాజంలో అంటానవాడయ్యాడు. ఎంతో శక్తి ఉన్నా, ఎంతో గీరుడైనా, ఎంత మంచివాడైనా సరైన గైడెన్స్ లేక మనం సాయం చేసే వాళ్ళే మనవాళ్ళు అని అనుకుని దుర్యోధనుడితో చేయి కలిపి తన జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు. కర్ణుడు ఆనందంగా పులినోలైన ఉన్నట్టు భారతంలో ఎక్కడా ఉండదు. కర్ణుడిలా కుంతిలా ఏ తండ్రి కొడుకులు బాగుపడకూడదు కాబట్టి పెళ్లికి ముందు సెక్స్ తప్పని అన్నారు. ఎందుకంటే అప్పట్లో కాంట్రసెప్టివ్ మెథడ్స్ గానే థిన్స్ గానే లేవు కాబట్టి. అలాగే ప్రీమారిటల్ సెక్స్ ని తప్పు కాదని నేనట్లేదు. బట్ ఎప్పటికైనా టు హ్యావ్ ఏ బెటర్ సొసైటీ ప్రీమారిటల్ సెక్స్ ఇస్ నాట్ ప్రిఫరబుల్. ఎందుకంటే అందరి మైండ్ సెట్, అందరి పొజిషన్స్ ఒకేలా ఉండవు కాబట్టి. దుర్వాస మహర్షి తనకిచ్చిన వరాల గురించి పాండురాజుకి చెప్పాల్సిన సమయం వచ్చిందనే పాండురాజు దగ్గరికి వెళ్లే కర్ణుడు తనకు పుట్టడం విషయం చెప్పకుండా దుర్వాస మహర్షి తనకిచ్చిన వరం గురించి చెప్పింది. ఇక పాండురాజు ఆనందంతో ఎగిరి గంతేశాడు. అక్కడ రాజ్యంలో గాంధారి గర్భవతైంది. కానీ కుంతి కోరుకుంటే క్షణంలోనే పిల్ల పుడతారు. సో మన వంశంలో మొదటి బిడ్డ నాకే పుడితే వాడి రాజవుతాడు కాబట్టి కుంతి మన బిడ్డ రాజవుతాడు. రాజుకుండే మొదటి లక్షణం ధర్మంగా జీవించడం. ముల్లోకాల్లో అత్యంత ధర్మవంతుడు యమధర్మరాజు. తనకి స్వాపర భేదాలు ఉండవు. ఎవరికైనా ఒకటే శిక్ష, ఒకటే న్యాయం. కాబట్టి ఆయన్నే పిలువు అని అన్నాడు. సరే అని ఆ సాయంత్రం పూట మంత్రం ఉచ్చరించి యమధర్మరాజుని తలుచుకుంటే వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. చుట్టూ చిమ్మల చీకటే అలముకుంది. కాసేపటి తర్వాత మరలా తన చేతిలో మరో బిడ్డ కనిపించాడు. అతనే ధర్మరాజు. కురువంశానికి కొత్త రాజు పుట్టాడని హస్తినపురానికి పాండురాజు గర్వంగా కబురు పంపించాడు. ఆ వార్త విన్న గాంధారి, ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపోయారు. ముందుగా నేను గర్భవతయ్యాను, నా కడుపున రాజు పుట్టాలుగానే కుంతిదేవి పుట్టాడా అనే ఫ్రస్ట్రేషన్ తో తన కడుపు పైన బలవంతంగా పెట్టుకుని కౌరవులకి జన్మనిచ్చింది. దుర్యోధనుడు కొండ నుంచి పుట్టిన కొన్ని రోజులకే మిగిలిన 100 కొండలు పగిలే 100 మంది కౌరవ కుమారులు దుశ్చల అనే ఒక అమ్మాయి పుట్టాడు. దుర్యోధనుడు, దుశ్చల ప్లస్ 99 కౌరవులు కలిపి 101 మంది గాంధారికి పుట్టాడు. నాకు 100 మంది బల సంతానం పుట్టారని పాండురాజుకి వర్తమానం పంపించండి అనే ధృతరాష్ట్రుడు అన్నాడు.